అందరికీ నమస్తే అండి. ఈరోజు టీవీ5 డిబేట్లో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నేను ఈ విషయం తర్వాత మాట్లాడతాను ఆయన గురించి. దానికి రామ్ గోపాల్ వర్మ గారి ఏడుపు ఏంటంటే దాదాపు ఆ వీడియోని వాడు ట్విట్టర్ హ్యాండిల్స్లో 4-5 సార్లు అప్లోడ్ చేసి ఏపీ పోలీస్కి ట్యాగ్ చేసుకుంటూ బాబు నన్ను చంపేస్తానన్నాడు, ఆయన నన్ను తల తీసుకురమ్మని చెప్పేసి అని అంటున్నాడు, నేను దీనిపైన యాక్షన్ తీసుకుందని చెప్పేసి నేను అడగడం మొదలుపెట్టాడు. ముందుగా రామ్ గోపాల్ వర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారి గురించి కూడా మాట్లాడవచ్చు కదా, ఈ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానని చెప్పి అడగొచ్చేమో. వీడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీడి గత వారం 10 రోజులు బట్టి వాడి స్పీచ్ చూడండి ఒకసారి. వాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు ఏ విధమైన భాష మాట్లాడాడు, వాడి ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇంకా పోస్ట్ కూడా ఇంకా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో మార్పు చేసి ఏ విధమైన పోస్టింగ్లు వేసాడు, ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెట్టుకున్నాడు, అందులో కూడా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు మాట్లాడిన భాష, వాడే విధంగా మాట్లాడాడు, ఇవన్నీ కూడా మనం ప్రస్తావించుకోవాలి. అంటే నిన్ను ఎవడు కూడా ఊరికే అనరు. ఇప్పుడు ఒక మాట అన్నారనుకో అది నిజమైపోదు కదా. ఇప్పుడు కొడాల నానిగాడు ఉన్నాడు, రోజా ఉంది, అంబటి రాంబాబు ఉన్నాడు, అలాగే నీళ్ళని పనికిమాలేద వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు కూడా ఉన్నావు అందులోనే. మనం రకరకాలుగా మాట్లాడేస్తాం కదరా. మనకు నోటుకు వచ్చింది నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తాం కదా. మనం ఎంత వస్తే అంత, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాం కదా. మనం నోటు దూరం తగ్గించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. మీరు చెప్పేమైనా నిజాలా? కాదు. ఏ రోజైనా మనం నిజం చెప్పి ఏడ్చామనుకో ఇక్కడ దాకా తెచ్చుకో కదా. ఆయన క్లియర్గా చెప్పింది ఒకటే, సమాజానికి మీలాంటి చీడ పురుగులు అనవసరం, సమాజంలో మీకు బతికే అర్హతే లేదమ్మా అంటే ఆయన ఉద్దేశం. అది ఆయన చెప్పింది అదే. సమాజానికి మీరు మేలు చేయకపోక సమాజాన్ని భ్రష్టు పట్టించేసి తీసేయే బూతు సినిమాలు, పోతే అందులో కూడా వెకిలి చేష్టలో లేఖితనం, మనం ఎంతసేపు కూడా పొలిటికల్గా ఎవడో ఒకటి అండదండ లేకపోతే మనం బతకలేము, మనం సినిమాలు చేసుకోలేము. గత 5-6 ఏళ్ళ బట్టి నువ్వు చేసే ప్రత్యాపరలు ఇయే కదా. తెలుగుదేశం పార్టీ పని సినిమాలు చేసుకొని బతికేస్తున్నావు కదరా నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏదో వెటకారంగా చూపించడమో, వ్యంగ్యంగా చూపించడమో, లేదంటే వాళ్ళ క్యారెక్టర్ని కించపరిచే విధంగా చిత్రీకరించి తీయడమో మనం బతికిందంటే ఇంతే కదా. అంతకుమించి మనం ఏమైనా పీకింది ఏమైనా ఉందా? నిన్న కాక మనం నువ్వు మాట్లాడిన మాటలేమైపోయినాయి, మరి నీకేం సంబంధం ఉందా అసలు? నేను కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా ఓ మాట చెప్పదలుచుకున్నా. మీరు ఆ స్థాయిలో ఉన్నారో మనం ₹100 ఖర్చు పెట్టాలన్నా ఆలోచించే ఖర్చు పెడతాం. ఈ రామ్ గోపాల్ వర్మ అన్న ఎదవకి నెత్తి మీద రూపాయి పెడితే, పావలా పెడితే 10 పైసలకి ఎవరో కొంటారని మీరు ఏకంగా 6 తలకేకంగా ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. వాడు దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. మీ మాటలను కూడా వాడే క్యాష్ చేసుకుంటున్నాడు. అంటే నేను మిమ్మల్ని ఏమీ తప్పు పట్టట్లేదు కానీ చెప్తున్నా, ఆ ఎదవ గురించి మాట్లాడి మీ గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటారు? వాడు ఎదవ అని చెప్పి మనకు తెలుసు, వాడు సమాజానికి పట్టిన దరిద్రుడు, చీడపురుగులు అంటున్నాడు. ఆడంత లోఫర్ ఏదో ప్రపంచంలో ఎవడో లేడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే వాడు దీన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. నన్ను ఇలా అన్నాడైనా కొలుకుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి నన్ను చంపేస్తానన్నాడు, నన్ను చంపే విధంగా ప్రేరేపించేస్తున్నారు. వాడు ఏడుపు చూడలేకపోతున్నాం. మీరు అన్నందుకు కాదు ఎంతకని వాడు ఏడుపు మామూలుగా లేదు. ఇంక నేను చచ్చిపోతానన్నాడు కాడికి మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకంటే నాకు అర్థమైంది వీడు ఏంటంటే మనం ఎవరినైనా ఏదన్నా మాట్లాడేయచ్చు, తిరిగి మనం ఎవరో ఏమనకూడదు అనేది రామ్ గోపాల్ వర్మ వాడంతటా అనేసుకుంటాడు అనమాట. నేను ఎవరినైనా ఏమైనా అనేయచ్చు, నాకు ఏదో వాక్ స్వాతంత్రం ఏదో ఉంది, నాకు మాట్లాడే హక్కు నాకు ఉంది. నీలాగే అందరికీ ఉంటుందిరా. నీలాగే కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. అన్నంత మాత్రాన అదేం నిజం అయిపోదు. ఇప్పుడు హీట్ ఆఫ్ ది మూమెంట్ కొడాల నాని మాట్లాడతాడు, రోజా మాట్లాడేటప్పుడు రోజా ఉందరా చాలా సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ నిజమైపోగా అలా కొడాల నాని ఉన్నాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నయ్యని నిజం అయిపోగా వాడేం చేసేది సచ్చేది ఉండదుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాట్లాడుతున్నా ఇంటికి ఆవిడ పేకలాలి అంటాడు కదా. నేను ఎరగదీసేస్తాను, పొడి చేస్తాను అన్నాడు. ఏమైనా అయిందా? ఏమైనా జరిగింది ఏదైనా ఉందా? లేదు. జోగి రమేష్ ఉన్నాడు, పిచ్చగా మాట్లాడతాడు. కొన్నాడు మాట్లాడింది నిజమైపోయిందా? లేదు.
అలాగా సందర్భానుసారం ఏదో ఒక మాట ఫ్లోలో వచ్చిన మాటనో లేదంటే ఇంకొక దాన్నో అన్నారే అనుకో అన్నారు, దాన్ని మనం ఇంత అర్థాంతం చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి నీ ఏడుపు అంతే, అది నీకేదో ఫ్రీ పబ్లిసిటీ కావాలని తప్పితే మనం దీన్ని ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆయన మాటలైనా సమర్థించట్లా, ఒక వ్యక్తిని చంపేయాలనో లేదంటే పొడిచేయాలనో నరికేయాలనో ఆయన మాట్లాడిన మాటలు మేమేమి ఆయన మాట్లాడింది కరెక్ట్ నరికేచ్చు పొడిచేయచ్చు అని చెప్పి చెప్పట్లా. మనం మాట్లాడిన మాటలు ఎలాగైతే నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను చెప్పి నువ్వు మాట్లాడతావు, అలాగే అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు ఖచ్చితంగా. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి నువ్వే అంటాక. నేను కాక మన ఇంటర్వ్యూలో కూడా చెప్పావు కదా, ఇవి నువ్వు బొచ్చి పీకలేడు నా ఇంటికి పీకలేడు అని చెప్పేసి. లైట్ తీసుకో, ఎవడు ఏమి పీకలేడనే కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను అలా ఆయన అన్నాడని చెప్పేసి నేను ఏడవడం దేనికి? ఏడవడం దేనికిరా? మనం మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. మనం ఎవరి భర్తల గురించి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మనం కూడా తిడతారు, మనం కూడా అంటారు అనేది నీకు కూడా ఉండాలి. అన్నంత మాత్రం ఏమో నిజాలు అయిపోవు. నీకు ₹1 నీకు ₹10 ఎక్కువ అంటే మళ్ళీ ₹1 బొక్కన ఎక్కువ. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అది సర్కాస్టిక్గా అన్నాడు ఆయన లేదంటే ఇంకో రకంగానే నీకు అప్పుడే అర్థమైపోతుంది. ₹1 అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా. నీ బతుకు ₹1 చేసుద్దా? కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవాలనో లేదంటే పబ్లిసిటీకి వాడుకోవాలనే ప్రయత్నాలు ఎక్కడైనా ఆపేసి మన ఊరిన మంచిదైతే ఊరు మంచిది అవుద్దిరా. మనం నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడి తిరిగిన ఎవడు ఏమనకూడదంటే కుదరదు. కాబట్టి కొద్ది దగ్గర పెట్టుకుని మాట్లాడు రాంగోపాలంలో ఎక్కడి నుంచి అయినా సరే. నువ్వు అప్పుడేమైపోయింది వాళ్ళతో అయిపోయింది అనుకుంటున్నావేమో, రానున్న రోజుల్లో నీ పరిస్థితి తలుచుకుంటే మాకే జాలేస్తుంది. ఇవాళ మీరు అధికార పక్షాన ఉన్నావోనో లేదంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నావోనో, నీకు నచ్చినట్టు సినిమాలు తీసుకుంటా నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు మీడియా ముందు గట్ట. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారనుకో, 24లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆవిడ ఎన్ని అనుకున్నా సరే, అందులో నో డౌట్. అది జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, అది ఆ విషయం పక్కన పెట్టి. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడిన విధంగా అప్పుడు కూడా మాట్లాడగలవా? మాట్లాడతావు నువ్వు. అంత సినిమా ఉండదుగా, ఒళ్ళు గొల్ల అవుద్ది, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారనుకో, 24లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆవిడ ఎన్ని అనుకున్నా సరే, అందులో నో డౌట్. అది జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, అది ఆ విషయం పక్కన పెట్టి. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడిన విధంగా అప్పుడు కూడా మాట్లాడగలవా? మాట్లాడతావు నువ్వు. అంత సినిమా ఉండదుగా, ఒళ్ళు గొల్ల అవుద్ది, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు.